జుమ్మందినాదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హూ ఈజ్ బాలసుబ్రహ్మణ్యం? ఐఎమ్ నాట్ హంబుల్. నేను మనిషిలా ఉంటున్నాను అంతే. ఇప్పుడు ఏమీ తెలియని వాడు కూడా ప్రతి దాంట్లో వేలు పెట్టడం వల్లనే మన సంగీతం ఇలా అయిందని నాకు ఒక చిన్న అభిప్రాయం. పాట ఏ ఒక్కరి సొత్తు కాదు, పాట ఎవరి జాగీరు కాదు. నాతో కలిసి పనిచేసిన మ్యూజిషియన్స్కి నేను ఏమిచ్చి రుణం తీసుకోగలను? నేను చేసిన మ్యూజిక్లో ఏది కూడా నాసి రకం మ్యూజిక్ ఎప్పుడు చేయలేదు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా నేను ట్యూన్ మార్చుకుంటాను. నాకు సాహిత్యం అంటే ఇష్టం, అక్షరం అంటే ఇష్టం. అక్షరానికి దండం పెట్టి మనం పనులకు దిగాలి. నాకేం రాదో నాకు తెలుసు. నాకు రాని దాన్ని ఇది నేను చేశానో ఇది నాకు తెలుసానో నేను ఎప్పుడు చెప్పను. దేవుడి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఏమీ తెలియని నన్ను ఒక మట్టి ముద్దను ఇవాళ అందరి చేత కీర్తింపబడే ఒక గాయకుడిగాను, ఒక సంగీతస్తుడిగా, ఒక నటుడిగా, ఒక ప్రొడ్యూసర్గా నిలబెట్టినందుకు నన్ను పెట్టుకొని ఎవడు సినిమాలు ఇప్పుడు మ్యూజిక్ చేయించుకోడు. పాటకు పాత కొత్త అని లేదు, మంచి పాట చెడ్డ పాట అంతే. ఇప్పుడు టెక్నాలజీ మాత్రం ఎక్కువ ఉపయోగించబడుతోంది, హ్యూమన్ టెండెన్సీ చాలా తగ్గిపోతుంది. గివ్ రెస్పెక్ట్ టు ది మ్యూజిషియన్స్. ఆ రోజే మీ సంగీతం బాగుంటుంది. చాలామంది నటిస్తారు వేదికల మీద. ఐ నో ఫ్యాక్ట్ఫుల్లీ స్పీకింగ్ దిస్ సాంగ్ వాజ్ నాట్ ఎ హిట్. నాకు తెలిసింది నేను చేస్తాను. సిచ్యువేషన్ ఇస్తారు, మంచి పాట చేయాలని తాపత్రయం. నా డైరెక్టర్కి ఏం డైరెక్షన్స్ ఇస్తారు దాని ప్రకారం చేస్తాను. చాలా చక్కగా పాడగలిగే కుర్రాళ్ళు ఉన్నారు, నో డౌట్ అబౌట్ దాట్. 100% వెరీ వెరీ టాలెంటెడ్. నిజంగా చెప్పాలంటే క్వాలిటీ సంగీతం తగ్గిపోయింది. నేను అస్సలు లేదని నేను అంటం లేదు. అబద్ధాలు చెప్పి మనల్ని సమర్థించుకుంటున్నాను తప్పించి ప్లాటినం డిస్క్ అంటే ఏంటి? టెక్నాలజీ వచ్చి చాలా క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసింది, కానీ సంగీతాన్ని మాత్రం చంపేసింది. ఐ లవ్ లైఫ్. ఐ రెస్పెక్ట్ మై ప్రొఫెషన్. I respect my musicians, I respect my producers, I respect my lyricists. More than any other thing, I respect my audiences. That is SPB. That is his personality. సౌత్ ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ అన్నింటిలోనూ పాటలు పాడుతూ, అలాగే నార్త్లో కూడా చాలా బిజీగా ఉన్నటువంటి మీరు రోజుకి 10-15 పాటలు పాడుతున్న రోజుల్లో బాలచంద్ర గారు వచ్చి మీ దగ్గరికి ఒక సినిమా సంగీత దర్శకత్వం చేస్తావా అని అడిగితే ఎలా యాక్సెప్ట్ చేశారు? గంతేశాను. అరే పుంఖాలుగా అద్భుతమైన పాటలు పాడించుకున్నారు నా చేత. ఆయన యాక్చువల్గా ఆయన డైరెక్ట్ చేయలేదు ఆయన సినిమా, ఆయన ప్రొడ్యూస్ చేసి ఆయన ఆత్మ అనంత్ ఆయన ఒకే ఒక సినిమాని డైరెక్ట్ చేశాడు ఆయన. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు, అందులో హీరోని నేను, మై సెల్ఫ్ అండ్ రాధా యాక్టెడ్. ఆ సినిమాలో క్యారెక్టర్ నాకే ఇచ్చారు కాబట్టి నువ్వే మ్యూజిక్ చేయన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు అవార్డు కూడా వచ్చాయి ఆ సినిమాలో. అన్ని పాటలు, ఆల్ సాంగ్స్ ఆర్ ఎగ్జాంపులరీ సాంగ్స్. అండ్ వైరముత్తు గారు రాశారు. దట్ ఈస్ బ్యూటిఫుల్ రోల్ అండ్ యాక్టెడ్ వెరీ వెల్. వై నాట్? పక్కన రాధ ఉంది కదా. కే బాలచంద్ర గారి తర్వాత ఆ నెక్స్ట్ సినిమానే ఆయన చేస్తున్న సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. అస్సలు టైం లేదు, ఆయన డైరెక్షన్ అది. ఆయనతో అయితే కూర్చోవాలి, చాలా రోజులు కూర్చోవాలి. సార్ దిస్ ఈజ్ మై సిచ్యువేషన్. అనంత్ గారు నేను చాలా అండర్స్టాండింగ్లో చేసుకున్నాం, బట్ మీరంటే నేను అన్ని నాళ్ళు నేను ఇవ్వలేను అంటే, నేను ఒకే షెడ్యూల్ వెళ్తున్నాను రా, నాకు కావాలి, నువ్వు చేయ పని అన్నారు. సార్ చేస్తానని ఒప్పుకొని చేయలేకపోతే ఇబ్బంది అయిపోతుంది, నాకు తెలియదు, అయితే నువ్వే మంచి మ్యూజిక్ డైరెక్టర్ని సెలెక్ట్ చేయి అన్నాడు. దెన్ ఐ సెడ్ టేక్ కీరవాణి సార్. అంటే అబ్బాయి ఎవరో నాకు తెలియదు అన్నాడు. నాకు తెలుసు సార్, చాలా మంచి మ్యూజిక్ చేస్తాడు, మీరు కంపోజింగ్లో వినండి, ఆ తర్వాత మీరే మాట్లాడండి. ఫస్ట్ డే కంపోజింగ్ కాగానే యూ హ్యావ్ గివెన్ ఏ బ్రిలియంట్ బాయ్ టు మీరా. చాలా సంతోషం నాకు. బట్ అతని పేరు మారుస్తున్నాను, తెలుగులో కీరవాణి అన్నారు కాబట్టి అతని ఇంటి పేరు ఎంఎం అన్నాడు. నేను మరకతమణి అనే పెడతాను అతని పేరు తమిళ్లో అని. తర్వాత వరుసగా 3 సినిమాలు చేశారు బాలచంద్ర గారికి ఆయన. ఇప్పుడు బాలు గారి సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి మరో అద్భుతమైన పాట విందాం. ఝుంతనననననననన తకజం నిచ్చెలి నడకే మదగ జగమనం. ఝుంతనననననననన తకజం విచ్చిన నగవే మెరిసిన గగనం. రెప్పల మాటున రెపరెపలాడిన రేపటి ఆశలు ఒదిగి ఒదిగి గుసగుసమని. ఝుంతననననననన తకజం నిచ్చెలి నడకే మదగ జగమనం. ఝుంతననననననన తకజం విచ్చిన నగవే మెరిసిన గగనం.
చూపులోనే ఓ సుప్రభాతం తలపు తలుపు తీయగా, చూపులోనే ఓ సుప్రభాతం తలపు తలుపు తీయగా, ఓపలేని ఓ మౌన గీతం రాగం తీయగా, నందనాల నవపారిజాతం ఇలకే జారగా, ఊహలు గీచిన బొమ్మకు ఊపిరి వచ్చిన వెచ్చని కలలు విరిసి కలిసెను జత జుంతనననననననన తకజం, నెచ్చెలి నడకే మదగజ గమనం, జుంతననననననన తకజం, విచ్చిన నగవే విరిసిన గగనం. భువికి దిగిన తారక, నీలి నీలి మేఘాల తేలి భువికి దిగిన తారక, ఆలపించే అనురాగ వీణ పలికే గీతిక, వేగిపోయే విరహాలలోన కొసరే కోరిక, అంచులు కలిసిన సంజలు చిందిన కుంకుమ వన్నెలు పెదవి కొసల చిలికెను చెలి జుంకననననననన తకచం, నెచ్చెలి నడకే మదగజ గమనం, జుంకననననననన తకజం, విచ్చిన నగవే మెరిసిన గగనం, రెప్పల మాటున రెపరెపలాడిన రేపటి ఆశలు ఒదిగి ఒదిగి గుసగుసమని. ఇలాంటి మంచి మంచి పాటలకు అవకాశాన్ని ఇచ్చిన క్యాప్టెన్స్, మై డైరెక్టర్స్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఈ పాట రాసింది కూడా వేటూరు సుందరరామూర్తి గారు. ఇంకేం చెప్పాలి, ఇంకా ఆయనకి చెప్పలేను నేను. దీంట్లో చాలా తమాషాలు చేశాడు. పిక్చరైజేషన్ చేస్తున్నప్పుడు ఆయన క్రికెట్ ఆడుతుంటారు, ఓడిపోతాడు, మధ్యలో కట్ చేస్తే అంపైర్ ఇలా చేతులు పట్టుకుని పరిగెత్తి వెళ్ళిపోతాడు బయటికి. అంటే అంత వైడ్ అన్నమాట బాలు అని జంజాల మార్క్ కామెడీ. సార్ 90sలో మీరు డబుల్ మీనింగ్ డైలాగ్ ఉన్న సాంగ్స్ ఏవి పాడను అని ప్రకటించారు. దానికి రీజన్ ఏంటి సార్? ఆ తర్వాత వచ్చిన కామెంట్స్ కూడా తెలుసు నాకు. వృద్ధనారీ పతివ్రత అన్నారనమాట. అంత మునుపు అన్నీ పాడేసి ఇప్పుడు మాత్రం నేను కుదరదంటే ఎలాగాని. ఒక వయసులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెద్దవాళ్ళని కాదని ఏం చేయలేము మనం. సమ్టైమ్స్ పాడా అంటే పెద్ద అనే చనువు ఉన్నవాళ్ళు అంత పెద్ద సంస్థలో నేను పాడనని చెప్పడం అనేది కుదరక మనస్కరించకూడా కొన్ని పాడుండొచ్చు. నిజమే, కాళ్ళు ఊనుకున్న తర్వాత మాత్రం మనసు ఒప్పక కొన్ని మాత్రం నేను అది చాలా సున్నితంగా తిరస్కరించేవాడిని. 2 ఆప్షన్స్ చెప్పేవాడిని. ఈ పర్టికులర్ పాటలో ఆ లైన్ చాలా సహ్యంగా ఉందండి, బాలేదు, నేను పాడాలి అంటే ఆ లైన్ మార్పించండి మీరు. కవి లేడండి అంటారు, నేను మారుస్తాను, కవి గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను, ఆయన ఏం చెప్పడు. కాదు అదండి, ఆ లైన్ ఉన్నందువల్ల మీ సినిమాకి పాటకి చాలా ప్రాచుర్యం వస్తుంది అనుకుంటే మీరు తప్పకుండా, కోట్లు పెట్టిన వాళ్ళు మీరు తప్పకుండా ఉంచాలి. కానీ నాకు మనస్కరించి నేను పాడను, మీరు ఇంకెవరి చేతన పాడించండి. నేనేం ఆలోచించానంటే, 1 నాకు ఇష్టం లేని పని నేను చేయట్లేదు, 2 ఇంకొకరికి అవకాశం వస్తుంది, హ్యాపీ. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది సంస్థలు ఉన్నారు, ఒరే పొరే అనుకునేటటువంటి స్నేహితులు కూడా ఉన్నారు నిర్మాతల్లో. పెద్ద దర్శకులు కూడా అన్నారు, ఇది ఇలా ఏంటి నువ్వు అలా అంటే మేమైపోవాలి, మా పాటలు ఏమవ్వాలి. మంచి పాట కావాలనుకుంటే నేను ఎప్పుడూ ఉంటాను. నాకు ఇప్పుడు కొంచెం బాధ్యత తెలుస్తోంది. నేను ఐ కాంట్ ఫేస్ అంటే పర్టికులర్గా పాడుతా తీయగా మొదలెట్టాక నేను ఐ వాజ్ కాలింగ్ ఎ స్పేడ్. ఇది కరెక్ట్ కాదు, ఇది న్యాయం కాదని చెప్తూ రేపొద్దున నేను చేసే పాట, నేను పాడే పాట అలా మీరు మాత్రం డబ్బులు తీసుకుని అలా పాడేస్తారా, అవతల వాళ్ళు పాడిన పాటను విమర్శిస్తారా అంటే కాన్షియస్నెస్ కదా.
సో నేను నా కాన్షియస్గా నేను బానిసనై నేను ఆ పని చేయనన్నాను. ఐ లాస్ట్ లాట్స్ ఆఫ్ సాంగ్స్. ఐ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. నాకు కావాల్సిన పాటలు నేను పాడవలసిన పాటలు నాకే ఇచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తెల్ల మబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామ, ఓ భామా నువ్వే నా ప్రేమ. రెక్క విసిరి ఊహలన్నీ రెపరెపలాడేటి గగన సీమ, కలిపేమా ఒకటై ఒదిగేమా. వేచిన నిరీక్షలోన ఎడారి గుండెలో వరాల వాన. పదాల కందని ఎదంటను పదాల వాలిన సుమాని నేను. వయసే తపించి వలపే జపించి కలలే ఫలించి కలిపే విరించి. కుందనాల బొమ్మ కనువిందు చేసెనమ్మ. కోరి వచ్చి కొమ్మ దరి చేరి ఏలు కొమ్మ. ఆరు ఋతువులేకమైన ఆమని మనదే సుమా. రెక్క విసిరి ఊహలన్నీ రెపరెపలాడేటి గగన సీమ, కలిపేమా ఒకటై ఒదిగేమా. సైపని వియోగ వీణ సరాగమైనది స్వరాలలోన. చూపుల మందారం పాపట సింధూరం, పులుకే సింగారం పలుకే బంగారం. చిరునవ్వుల సారం చిగురించిన సంసారం, చెలి సొగసున గారం చెలరేగిన శృంగారం. కలసిన హృదయాలలోన వెలసిన రసమందిరం. తెల్ల మబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామ, ఓ భామా నువ్వే నా ప్రేమ. రెక్క విసిరి ఊహలన్నీ రెపరెపలాడేటి గగన సీమ, కలిపేమా ఒకటై ఒదిగేమా. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు గారు ప్రొడ్యూస్ చేయగా
ప్రయోగాత్మక చిత్రాల దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన మయూరి సినిమా సార్ మా అందరికీ ఎంతో ఇష్టమైన సినిమా. ఆ సినిమాకి సంగీత దర్శకత్వం వహించే అవకాశం అసలు ఫస్ట్ మిమ్మల్ని ఎవరు అడిగారు? అవకాశం ఎలా వచ్చింది? శ్రీనివాసరావు గారు. ఆయన అంత అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. బాలుగారు అంటే అంత ఇష్టము, అంత అద్భుతంగా మీ గురించి మాట్లాడారు సార్ సంగీతం శ్రీనివాసరావు గారు. ఒక చిన్న ఏవి ఉంది, దట్స్ ఫర్ యూ, స్పెషల్లీ మీ గురించి మాట్లాడారు. ఏవి ప్లీజ్. మయూరి సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అనుకున్నప్పుడు దీనికి ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్కటే తగిన వారు అని నేను మనసులో నిర్ణయించుకున్నాను. ఇప్పుడైతే కంప్లీట్గాను ఒక రిథమ్ ప్యాటర్న్ అంత ఫిక్స్ చేసేసి దాని ప్రకారం గాయకులు పాడాల్సిన అవసరం వచ్చింది. అంత కంప్లీట్గా ముందరే ట్రాక్, ఆ ట్రాక్ ప్రకారం పాడడం. మేము ఇప్పుడు అలవాటు పడ్డవాళ్ళం కనుక నాకు ఒక సందేహం, ఒక గిలి ఏమిటంటే గాయకులకు కావాల్సిన స్వేచ్ఛ ఇవ్వకుండా మేము పాటల్లో కాంప్రమైజ్ ఏమన్నా అవుతున్నామా అనేటటువంటిది నాకు ఒక సందేహం. ఇది నేను ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగాను. అప్పుడు ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమిటంటే ఆయన చెప్పాడు, ద కంఫర్ట్ ఆఫ్ ద సాంగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద కంఫర్ట్ ఆఫ్ ద సింగర్. ఆయన ఒక సింగర్గా ఉండి కంఫర్ట్ ఆఫ్ ద సాంగ్కు ప్రిఫర్ చేశాడు. అంటే అర్థం ఏమిటంటే ఆయన సింగర్ అయినప్పటికీ కూడాను ఆయన బ్లడ్లో మొదటి నుంచి ఒక కంపోజర్ ఉన్నాడు. ఆయన పాటల్లో అంతా చూస్తుంటే తెలుస్తుంది. అది ఆయన ఎవరు ఏ కంపోజర్ పాట ఇచ్చినా కూడా ఆ కంపోజర్ ఇచ్చినటువంటి స్పేస్లో ఒరిజినాలిటీ, ఒక క్రియేటివిటీ ఇచ్చిన ఒకే ఒక సింగర్ నాకు తెలిసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో అటువంటి కంపోజర్ ఆయనలో ఉన్నాడు. మయూరిలో మొదటి పాట అంటే టైటిల్ సాంగ్ అది ఈ పాదం అనేటువంటి పాట వేటూరు సుందరరామూర్తి గారు అద్భుతంగా రాశారు. దాన్ని శైలజ గారు దానికి ప్రాణం పోశారు. శేషు గారు ఆ కంపోజింగ్ ఆఫ్ ది విత్ లెగ్స్ అది చాలా అవుట్స్టాండింగ్. వీటికి అన్నిటికీ బేసు బాలసుబ్రహ్మణ్యం గారు ఇచ్చినటువంటి మ్యూజిక్. అది ఈ పాదం, అది ఆ స్టార్టింగే ఒక జమ్మని వస్తుంది అన్నమాట ఆ పాట. అలాగే ప్రతి పాట కూడా. ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ పాట. ఇది నా ప్రియ నర్తన వేళ, ఇది నా ప్రియ అన్నప్పుడు ఆ వచ్చినటువంటి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత ఆ ఆరోహణ క్రమం ఎలాగ పోతుంది అనేటటువంటిది అదంతా ఇయర్లీ సమ్ అవర్స్, కొన్ని డేస్ రీసెర్చ్ చేస్తే ఆ సాంగ్లో ఉండేటువంటి న్యూఆన్సెస్ అన్నీ తెలుస్తుంది. ఇట్స్ ఏ మ్యాటర్ ఫర్ రీసెర్చ్. అటువంటి అద్భుతమైనటువంటి కంపోజర్ బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఎందరో గాయకులను ట్రైనప్ చేశారు. ముఖ్యంగా పాడుతా తీయగాలో రెప్లికేట్ చేసి ఇప్పుడు ఇదే ఆయన కంపోజర్గా ఉన్నటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముందుకొచ్చి కొత్త కంపోజర్స్ని ఆయన తయారు చేయాలని చెప్పి నాకు కొన్ని చాలా ప్లాన్స్, ఊహలు ఉన్నాయి. అవన్నీ కూడా కనుక ఇస్తే ఐఎమ్ గోట్ ఆల్ అవుట్ టు జాయిన్ హిమ్ అండ్ డూ దిస్. ఇది కనుక చేస్తే మనం ఒక కొత్త కంపోజర్స్ని, ఇప్పుడు కొత్త ఈరా స్టార్ట్ అవుతుంది, బాలసుబ్రహ్మణ్యం గారే ముందు అడుగు వేయాలని, దానికి ఐ విల్ జాయిన్ హిమ్ యాజ్ హిస్ అసిస్టెంట్ అండ్ ఒక క్రూసేడ్ లాగా తీసుకువెళ్దామని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆల్ ది బెస్ట్. సంగీతం శ్రీనివాసరావు గారు బాలుగారి గురించి మంచి ముక్కలు చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్. మయూర్ చిత్రం నుంచి జన్మకు రుణపడి ఉంటాను. ఆయన బోల్డ్ మందిని అనుకొని ఉండొచ్చు. ఆ రోజుల్లో చాలా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. Why did he think of S.P. Balasubramaniam? Yeah, I am so grateful to him. I am so very grateful to him. నా కంపోజర్ లిస్ట్లో అది ఒక మార్కీ. ఇట్ ఈస్ లైక్ ఒక బ్యూటిఫుల్ అధ్యాయం మయూరి అనేటటువంటి సినిమా. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. మయూరి చిత్రం నుంచి ఇది నా ప్రియ నర్తన వేళ. ఇదిగో ఈ సెట్ నేను, ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నాను సార్. నేను కూడా ఆ పాట కోసం. నాకు చాలా ఇష్టమైన పాట. అందెలు పిలిచిన అలికిడిలో అణువున అలజడులు, ఎద పదమొకటో లాహిరిలో, ఎద పదమొకటో లాహిరిలో, ఎన్నడు ఎరుగని ఉరవడులు, ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది జీవన హేళ, ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది జీవన హేళ, ఇది నా ప్రియ నర్తన వేళ.
కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనిగించగా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటనమాడనా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటనమాడనా అనంతలయతో నిరంత గతితో ఎదులు పాడనా ఆడనా ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ మేఘవీణ చలిచినుకు చిలికిన మేనులోన చిరుహలలు కదిలిన మేఘవీణ చలిచినుకు చిలికిన మేనులోన చిరుహలలు కదిలిన ఒక లహరిక మధుమదనిక బలవంతగా జనిగించగా ఒక లహరిక మధుమదనిక బలవంతగా జనిగించగా సుగమ నిగమ సుధ ఎడగ పొంగగా వరదలాగా ఉప్పొంగనా సుగమ నిగమ సుధ ఎడగ పొంగగా వరదలాగా ఉప్పొంగనా వరాడి ఎదలో స్వరాల రుతతో పదము పాడనా ఆడనా ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ ఎంత అద్భుతంగా ఉంది సార్. వాయించింది వాళ్ళు, పాడినది నేనెందుకు డాన్స్ చేసినంత అలసట నాకు. ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్. ఐ ఎంజాయ్ చాలా రోజులైందండి. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ సాంగ్. ఇది నా ప్రియ నర్తన వేళ. ఇప్పుడేదో నాకు ప్రియ నర్తన వేళ ఉంది నాకు ఇవాళ. సార్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున
రాజేంద్ర ప్రసాద్ లాంటి స్టార్ హీరోల సినిమాలు చేసిన సంగీత దర్శకత్వం వహించిన మీరు కళ్ళు లాంటి ప్యారలల్ సినిమాకి సంగీత దర్శకత్వం వహించినప్పుడు ఆ డిఫరెన్స్ ఎలా చూపించారు? ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు ఏంటి సార్? మ్యూజిక్ ఈజ్ మ్యూజిక్ సునీత. డిఫరెన్స్ ఏ ఉంది, సందర్భాన్ని బట్టి మ్యూజిక్ కలర్ మారుతుంది అంతే. అలాగే కళ్ళు వచ్చినప్పుడు ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఒక 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 అందమైనటువంటి నాటకాన్ని తీసుకుని రఘు వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ దిస్ స్క్రీన్. కళ్ళు సినిమా నుంచి చీకటోళ్ల లోకంలో ఈ పాట వినాలను సార్. చీకటోళ్ళ లోకంలో కొత్త పొద్దు పొడుపురా, అమావాస్యలో గిలిలో దీపావళి జాతర. చీకటోళ్ళ లోకంలో కొత్త పొద్దు పొడుపురా, అమావాస్యలో గిలిలో దీపావళి జాతర. నీలాల కన్ను పాప మా ఇంట పుడతాదంట, నిలకడైన మెరుపులతో దీపాలు పెడతాదంట. వట్టి గాజు పలకైతే నిలపలేదు కాంతిని, వెనుక పూత మార్చుతుంది అద్దంగా దానిని. వట్టి గాజు పలకైతే నిలపలేదు కాంతిని, వెనుక పూత మార్చుతుంది అద్దంగా దానిని. దీపానికి వెనుక చూడు కాలుతున్న వత్తిని, కనిపించని ప్రాణజ్యోతి వెలిగించును బ్రతుకుని. చీకటోళ్ళ లోకంలో కొత్త పొద్దు పొడుపురా, అమావాస్యలో గిలిలో దీపావళి జాతర. తన్నా నాన్న తానా నాన్న తాననా తాననా నాననా తాననా నాననా. కమ్మని కలలను పూసే కొమ్మలు కారాదు కనులు, అవి బ్రతుకు బాటలో ముళ్ళను చీల్చు కత్తి కొనలు. కమ్మని కలలను పూసే కొమ్మలు కారాదు కనులు, అవి బ్రతుకు బాటలో ముళ్ళను చీల్చు కత్తి కొనలు. కటిక నిజం చూడలేక మూసుకున్న కళ్ళు, కటిక నిజం చూడలేక మూసుకున్న కళ్ళు. గమ్యానికి చేర్చలేని వట్టి గాజు గుళ్ళు, వట్టి గాజు గుళ్ళు. తన్నా నాన్న 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 తాననా నాన్న తాననా నాన్న తాననా నాన్న. దారిని చూపించేందుకు పెట్టుకున్న దీపం చూరును అంటించిందా వరం కాదు శాపం. కాళరాత్రి వెలిగించే జ్యోతి కాంతి మాలిక, కారు చిచ్చుగా మారితే మృత్యుదూత నాలిక.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మోస్ట్ వెల్కమ్. ముందుగా ఆ మహానుభావుడు గొల్లపూడి మారుతిరావుకి నమస్కారం. ఆయన రాసిన నాటకం ఇది. దీన్ని ఎంవి రఘు కెమెరామెన్ అతన్ని డైరెక్ట్ చేశాడు. అతనికి ఎందుకు అనిపించిందో నాకు ఇచ్చాడు మ్యూజిక్ ఛాన్స్. అన్నీ మంచి పాటలే. వీడు ఎంత గొప్పగా రాశాడు ఈ పాట. నీకు ఎంత చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. సార్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అంటే ఈ హీరోస్ అందరూ ఒక్కొక్క సినిమా చేశారు. మీరు రిపీట్ అవ్వకపోవడానికి ఏంటి సార్ కారణం? మళ్ళీ సంగీతం నా మ్యూజిక్ నచ్చలేదేమో వాళ్ళకి. ఫ్యాక్ట్స్. ఇప్పుడు చేసిన సినిమాలన్నీ కూడా సక్సెస్ కావాలి. కొన్నాళ్ళు నా మీద ఒక అపప్రద కూడా ఉండేదన్నమాట. మయూరి చేసిన తర్వాత చక్రవర్తి నా దగ్గరికి వచ్చి, నా అన్నయ్య వాడు ఒకటే అన్నాడు, ఈ సినిమాతో నీ మీద ఉన్న అపప్రద అంతా పోతుందిరా అన్నాడు. ఏంట్రా నా మీద ఉన్నదండి? నువ్వు చాలా బాగా మ్యూజిక్ చేస్తావు, కానీ నువ్వు మ్యూజిక్ చేసిన సినిమాలు ఏవి సక్సెస్ కావట అన్నాడు. వాస్ దట్ బికాస్ ఆఫ్ మీ? మన సినిమాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక పలానా హీరోయిన్ కనుక యాక్ట్ చేసే సినిమా, అమ్మో ఆ అమ్మాయిది ఐరన్ లెగ్, అమ్మాయి కనుక వస్తే సినిమా ఆడదు అని. మనం సినిమా ఎలా తీస్తున్నాం అని ఆలోచించాలి. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ డి రామానాయుడు గారి నిర్మాణ సారథ్యంలో నందమూరి బాలకృష్ణ గారికి ఒక మంచి సినిమా చేశారు. కమర్షియల్ మ్యూజిక్ ఇచ్చారు సార్, రాము అనే సినిమా. వాట్ డు యు మీన్ బై కమర్షియల్ మ్యూజిక్? కమర్షియల్ మ్యూజిక్ సినిమాని బట్టి సంగీతం, అడిగేవాళ్ళని బట్టి సంగీతం, అంతే. కమర్షియల్ మ్యూజిక్ అని కాదు. ఒక పెద్ద స్టార్ యాక్ట్ చేస్తున్న సినిమాకి వాళ్ళని వదిలిపెట్టి వై కాంట్ వీ హ్యావ్ బాలు అని ఆయనకి రావడమే గొప్ప విశేషం. నేను తప్పకుండా చేస్తానండి. బట్ వై నాగేశ్వరరావు గారు డైరెక్టర్. దానికి నేను 9 o'clock రికార్డింగ్ కాగానే ఇంటికి వస్తాను సార్. నేను భోజనం కూడా చేయను, స్నానం కూడా చేయను. ఇవన్నీ వర్కౌట్ అయిన తర్వాత నేను వెళ్ళి భోజనం చేసి పడుకుంటాను. నెక్స్ట్ డే వర్క్ వెళ్తాను. నువ్వు ఎన్ని గంటలకు రమ్మంటే అన్ని గంటలకు నేను మీ ఇంటికే వస్తాను బాలు, నీ మ్యూజిక్ హాల్లోనే పెట్టుకుందాం అనేవారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆ సంస్థలో పనిచేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సినిమాలో నుంచి వానేమి చేస్తుందో అనే పాట చాలా తమాషాగా ఉంటుంది, చాలా హుషారుగా కూడా ఉంటుంది. మజా హై. చేస్తుంది రో ఓ పిల్లగాడ వయసుంటే నా కాడ వేడి వలపుంటే నీ కాడ కురిసి కురిసిపోతుంది కుళ్ళి కుళ్ళి చస్తుంది కురిసి కురిసిపోతుంది కుళ్ళి కుళ్ళి చస్తుంది కుచ్చి కాగిలించుకుంటే లక్కిడి తొక్కి అరి లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి. వానేమి చేస్తుందిలే ఓ చిన్నదాన మెరుపుంటే నీ కాడ కోడెవురుముంటే నా కాడ ముద్ద చేస్తుంది ముంత పొర్లిపోతుంది ముద్ద చేస్తుంది ముంత పొర్లిపోతుంది ముగ్గు తొక్కిడవుతుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి. వానజల్లు తేనె ముళ్ళు ఇచ్చింది నిన్నెక్కడో హోరుగాలి ఈడు గిల్లి పోయింది నన్నెక్కడో చినుకులన్నీ చీరగట్టి నా ఒళ్ళు తుళ్ళింతలో చిలిపి కన్ను ముద్దులాడే ఈ తేమ అంటింతలో చినుకులే చిటపట తాళమే వేయగా సాగేటి సయ్యాటలో తనువులే గిలగిలా రాగమే తీయగా రేగేటి కొత్తాటలో అరే పిచ్చి ముదిరిపోతుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి. వానేమి చేస్తుంది రో పిల్లగాడ వయసుంటే నా కాడ వేడి వలపుంటే నీ కాడ
కన్నా దిక్కులేదు పెనవేసిన పట్టులో ముద్దు కన్నా హక్కు లేదు పాపాలు జో కొట్టుకో కౌగిలే రక్షగా గాలికి శిక్షగా కవ్వించుకో మెత్తగా సిక్కులే చిత్తుగా దగ్గరై బొత్తిగా కాజేయన కంబగా వేసవికి సాలిపోతుంటే లక్కిడి తొక్కి లక్కిడి తొక్కి అరే లక్కిడి లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి వానేమి చేస్తుందిలే ఓ చిన్నదాన మెరుపుంటే నీ కాడ ఓడె ఉరుముంటే నా కాడ కురిసి కురిసిపోతుంది కుళ్ళి కుళ్ళి చస్తుంది కురిసి కురిసిపోతుంది కుళ్ళి కుళ్ళి చస్తుంది ముక్కు తొక్కిడవుతుంటే లక్కిడి తొక్కి లక్కిడి తొక్కి అరే లక్కిడి లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి Raja, Balish, and everybody. You too. ఎందుకమ్మా ఆ ఎక్స్ప్రెషన్ ఈ పాటలో చిన్న పాప ఎంత ముద్దుగా మొహంలో ఇవన్నీ ఉండదు మనం ఫేస్లో కనపడుతుంది కదా ఆవిడ భారత మాతలాగా ఇలాగే ఉంటుంది పుస్తకం పెట్టుకొని అందులో ఎంత ఎక్స్ప్రెషన్ వస్తుందో అది ఎలా సాధ్యం ఒక మనిషికి ఎలా పాసిబుల్ మా ఈ పాట గురించి చెప్పాలంటే దీనికి ఇన్స్పిరేషన్ దెర్ ఇస్ ఎ సాంగ్ ఫ్రమ్ మిస్టర్ ఇండియా కాటే తత్తేర తాన తాన తరే దే దత్త తారరి తాన తాన్ ఏ आज मैं कहता हूँ I love you I love you ఈ పాటకి దానికి ఏం సంబంధం లేదు యాక్చువల్గా అది వర్షం పాట ఇది వర్షం పాటే వన్ పీస్ ఆఫ్ దట్ సితార్ వాజ్ దట్ మేడ్ మీ వెరీ మ్యాడ్ ఈ పాటలు ఎలాగైనా పెట్టాలి అని చెప్పి సో అక్కడి నుంచి ఇదే తార మనకు కావాలి కదా తన్ననన్న తన్ననన్న తార తానన్న తానన్న తార తన్ననన్న అక్కడ ఏమైనా మాట ఏమంటావా దిక్కుమాలింది అన్నాడు మాట వద్దులే గురువు అక్కడ ఏదైనా సౌండ్ ఉంటే బాగుంటుందండి సరే వేసుకో లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి లక్కిడి లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి అన్నాడు జస్ట్ లైక్ దట్ ఎందుకే వెళ్ళిపోయావు తొందరగా నువ్వు ఇంకా ఎంతమందికి ఎన్ని గొప్ప పాటలు రాసి ఉండేవాడివి చాలా చాలా యూ మిస్ యూ సుందరామూర్తి వీ మిస్ యూ ఏమిటిది ఏమిటిది ఏదో తెలియనిది యాక్చువల్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా మనసు ఇలాగే పాడుతుంది ఇప్పుడు రైట్ నౌ ప్లీజ్ సింగ్ ఇట్ ఏమిటిది ఏమిటిది ఏదో తెలియనిది ఎప్పుడు కలగనిది ఏమిటిది 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 ఏదో తెలియనిది ఎప్పుడు కలగనిది ఏమిటిది ఏమిటిది హత్తుకున్న మెత్తదనం కొత్త కొత్తగా ఉంది మనసంతా మత్తు కమ్మి మంతరించినట్లుంది నర నరాన మెరుపు తీగి నాట్యం చేసేస్తోంది నాలో ఒక పూల తేనె నదిలా పొంగుతోంది పొంగుతోంది ఏమిటిది
ఏమిటిది ఏమిటిది ఈడు చూడు కుదిరింది తోడు నీడ దొరికింది అందానికి ఈనాడే అర్థం తెలిసొచ్చింది పెదవి వెనుక చిరునవ్వు దోబూచులాడింది చిలిపి చిలిపి తలుపు తలచి సిగ్గు మంచుకొస్తోంది ఏమిటిది 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 ఏదో తెలియనిది ఎప్పుడూ కలగనిది కలకానిది ఏమిటిది చాలా బాగా పాడావు అమ్మాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. సార్, విశ్వనాథ్ గారు ఇన్ని సినిమాలు చేశారు, మరి మీ అన్నయ్య ఆయన సినిమాలకు ఒక్క సినిమాకి కూడా మీరు సంగీత దర్శకత్వం వహించిపోవడానికి కారణం ఏంటి? $1 million క్వశ్చన్. ఐ డోంట్ నో, నిజంగా నాకు తెలియదు కారణం ఏంటో. నాకు తెలియదు ఇంతవరకు. యాక్చువల్గా నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా మా అన్నయ్య డైరెక్ట్ చేసి ఆయన ఫస్ట్ టైం యాక్ట్ చేయడానికి నేను చాలా కష్టపడి ఆయన ఒప్పించేయించాను. కమల్ హాసన్ శుభ సంకల్పం. అప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇళయరాజానా కీరవాణి అని అనుకుంటే దెన్ వీ వెంట్ ఫర్ కీరవాణి. ఇట్ డింట్ హ్యాపెన్. కారణం ఏంటో నాకు తెలియదు, బహుశా ఆయనకు తెలియదు అనుకుంటాను. ఐ డోంట్ నో. సార్, లాయర్ సుహాసిని అనే చిత్రంలో సామజవర గమన అనే పాట మాకు చాలా ఇష్టమైన పాట. సామజవర గమన దివిని తిరుగు మెరుపులన సామజవర గమన కరుణ కరిగి భూమికి దిగెన సామజవర గమన బ్రతుకు వెలిగే తరుణి వలన సామజవర గమన చెలిమి కలిమి మరువగలన సామజవర గమన దివిని తిరుగు మెరుపులన సామజవర గమన కరుణ కరిగి భూమికి దిగెన సామజవర గమన బ్రతుకు వెలిగే తరుణి వలన సామజవర గమన చెలిమి కలిమి మరువగలన సామజవర గమన అరవిరిసిన చిరునగవుల సామజవర గమన ఇలా కురిసెను సిరి వెలుగులు సామజవర గమన అరవిరిసిన చిరునగవుల సామజవర గమన ఇలా కురిసెను సిరి వెలుగులు సామజవర గమన సొగసుల మణి నిగనిగమని సామజవర గమన మెరిసిన గని మురిసెను మరి సామజవర గమన వెలసెను వలపుల మధువని సామజవర గమన దివిని తిరుగు మెరుపులన సామజవర గమన కరుణ కరిగి భూమికి దిగెన సామజవర గమన బ్రతుకు వెలిగి తరుణి వలన సామజవర గమన చెలిమి కలిమి మరువగలన సామజవర గమన
మమతల ఉలి బలచిన కల సామజవర గమన తళుకుమనెను చెలి కులుకుల సామజవర గమన మమతల ఉలి మలచిన కల సామజవర గమన తళుకుమనెను చెలి కులుకుల సామజవర గమన సుగుణములను తరగని గని సామజవర గమన దొరికినదని ఎగసెను మది సామజవర గమన అరుదగు వరమిది తనదని సామజవర గమన దివిని తిరుగు మెరుపులన సామజవర గమన కరుణ కరిగి భూమికి దిగెన సామజవర గమన బ్రతుకు వెలిగే తరుణి వలన సామజవర గమన చెలిమి కలిమి మరువగలన సామజవర గమన చెలిమి కలిమి మరువగలన సామజవర గమన. అన్ప్లగ్ అంటే ఇదే. Keep it like that. I want it to be like that. I want it to be like that. It's very nice. Very nice. ప్లాన్ చేసిన రాదు ఇలాంటివన్నీ తప్పులు. థ్యాంక్స్ టు యూ సార్, అంత గొప్ప పాటని ఇచ్చినందుకు మాకు. You're welcome. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. 48 సంవత్సరాలుగా ప్రొఫెషనల్గా తీరిక లేకుండా మీరు ఫ్యామిలీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? చేయలేదు, నిజంగా బ్యాలెన్స్ చేయలేదు. చాలా కష్టం. భరించే వాళ్ళు కనుక కొంపలో లేకపోతే అది ఇల్లు కాదు. పిల్లలు ఎదగడం చూడలేదు, పిల్లలు ఏ బడికి వెళ్తున్నారో తెలియదు, ఏం చదువుతున్నారో తెలియదు. మై వైఫ్ వాజ్ వెరీ యంగ్ అట్ ద టైమ్. నాకు యంగ్ ఏజ్లోనే 2 పిల్లలు పుట్టారు. అది ఇప్పుడు అడ్వాంటేజ్ అయింది అనుకోండి, అది వేరే విషయం. దే హావ్ బికమ్ ఫ్రెండ్స్ టు మీ. చాలా కష్టం వేసేదన్నమాట. రాత్రులు ఎప్పుడో వచ్చేవాడు. ఇలా జరిగిన సందర్భంలో ఇంట్లో కనుక ఆ బ్యాలెన్స్ లేకపోతే చాలా కష్టం అయ్యేది. నిజంగా నేను మా ఆవిడకి చాలా కష్టం ఇచ్చానని చెప్పాలి. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. మా ఇల్లే బృందావనం, మా ఇల్లే బృందావనం. ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. ఏ కొండల పుట్టిన, ఏ కోనల పొంగిన, సాగే ప్రతి జీవనదికి సాగరమే తుది మజిలీ. ఏ కొండల పుట్టిన, ఏ కోనల పొంగిన, సాగే ప్రతి జీవనదికి సాగరమే తుది మజిలీ. సంసారం అనేది ఒక సాగరం. అన్నదమ్ములైన ఆలుమగలకైనా ఈ బ్రతుకు ప్రయాగలో తప్పదులే సంగమం, ఈ త్రివేణి సంగమం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. మా ఇల్లే బృందావనం, ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం.
వెలుగులోన నీడగా లేమిలోన కలిమిగా అందరము ఒక్కటిగా కలిసినప్పుడు ఎడబాటుల బాటలు అన్నీ కూడలి కావా ఎదచాటున అపేక్షలే పొంగి పొరలవా మమకారం ఒక్కటే మానవతకు ఆకారం ఈ సంగమాల్ని ఆపడం ఎవరితరం ఇంకెవరితరం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం మా ఇల్లే బృందావనం కోటి దేవతలు వెలసిన దేవాలయం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం. ఎవరిని చూడాలో, ఏ ఇన్స్ట్రుమెంట్ని చూడాలో, ఎవరిని చూడాలో అర్థం కాలేదు సార్ ఈ పాటలో. అందరిని చూస్తే బెటర్, అందుకని నువ్వు అక్కడ ఉండాలి అప్పుడు. ఇంటి పేరు అనురాగం ఈ పాట విన్న తర్వాత మీ అమ్మగారి గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలనిపించింది. మీ మాటల్లో మీ అమ్మగారి గురించి. నెల్లూరులోనే ఉంటారు ఆవిడ. మా ఇల్లు వదిలిపెట్టి రాదు. అది మా నాన్న దేవాలయం అన్న ఆవిడకి ఫీలింగ్. వచ్చినా ఓ నెల రోజులు ఉంటారు. అందరు సిస్టర్స్ అందరు ఇక్కడే ఉన్నారు మెడ్రాస్లో ఆల్మోస్ట్. వాళ్ళ ఇళ్ళలో కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. ఆవిడకి అక్కడ సామ్రాజ్యం, ఆవిడ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఒంటి చేత్తో ఇంటినంతా గడుపుకు రావాలి. మా నాన్నగారు మీగర్గా ఎప్పుడో హరికథలు ఉంటే 100 రూపాయలు వస్తే దాంతో జీవనాన్ని సాగించేవాళ్ళం. నాకు అది కావాలి ఇది కావాలని అల్లరి చేయడం. మా నాన్న మెల్లమెల్లగా చెప్పాడు. మా అమ్మ విసనకరతో కొట్టేది, కానీ తర్వాత కళ్ళనీళ్ళు పెట్టుకున్నది, ఏడ్చేది. వీడికి ఇంకా అర్థం కావట్లేదు, నాన్న కష్టం తెలియట్లేదు అని. ది ఓన్లీ థింగ్ ఐ డిడ్ వాజ్ ఐ వాజ్ అ బ్రిలియంట్ స్టూడెంట్. నేను బాగా చదువుకున్నాను. మ్యూజిక్ వస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నమాట. నేను మ్యూజిక్ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు కూడా మా అమ్మ తిట్టేది ముందు చదువుకోరా, వస్తుందో లేదో, పెద్ద వాళ్ళు ఉన్నారు, నీకేం వస్తుంది అని. వెల్, తర్వాత జరిగిపోయింది ఏదైనా సరే. ఇప్పుడు ఐఎమ్ వెరీ స్పెషల్ టు హర్. మణయ్య అని పిలుస్తున్నాను. ఐఎమ్ సో స్పెషల్ టు హర్. ఆవిడకి ఏం కావాలన్నా ఇవ్వాలని నా కోరిక. ఇఫ్ షీ యాస్ ఫర్ ఎ రోల్స్ రాయ్స్ ఐ విల్ గో అవుట్ ఆఫ్ ది వే అండ్ బై హర్. ఆవిడ నన్ను అడగడానికి చాలా మొహమాట పడుతుంది అనమాట. ఇంకా వీడికి ఇబ్బంది పెడుతున్నామేనని. ఆవిడకి తెలియకుండా నేను వేరే విధంగా ఆవిడకి కావాల్సినవన్నీ చేస్తుంటాను అనుకోండి. మదర్ ఈజ్ ఎ మదర్ ఆల్వేస్. బట్ మై మదర్, ఇంతకుముందు నన్ను స్వార్థంతో నేను 100 ఏళ్ళు బతకాలని, ఆ 100 ఏళ్ళు నేను బతికినప్పుడు మా అమ్మ కూడా ఉండాలని నా కోరిక. ఎందుకంటే నేనేం చెప్పలేను. దట్స్ ఆల్. షీ సచ్ ఎ స్వీట్ లేడీ. ఒక విధంగా మా నాన్నకంటే కూడా మా అమ్మ పాటలు పాడుతున్నప్పుడే నేను ఎక్కువ విని నేర్చుకున్నాను అనమాట. ఆవిడ తులసికోట కడుగుతూ పాడే పాటలు అవన్నీ నాకు వచ్చేవి చిన్నప్పటి నుంచి కూడా. పూజ చేసుకుంటూ పాడే పాటలు ఇప్పటికి కూడా బాగా శృతి శుభంగా పాడతారు ఆవిడ. చాలా హాయిగా పాడుతుంది, మంచి వాయిస్ ఆవిడది. అమ్మా నాన్నలో జీన్స్ ఉంది కాబట్టి నాకేదో కొద్దిగా అబ్బిందేమో. మై మదర్ ఈజ్ స్పెషల్ టు మీ ఎనీ డే. ఆవిడ మాటల్లో మీ గురించి ఏమన్నారో విందాం సార్. వాళ్ళ నాన్నగారు ఇంజనీర్ చేయాలని అనుకున్నారు ఆయన. అది కాలే వాడికి, వాడి వల్ల కాలేదు. ఈ పాటల పిచ్చిలో పడిపోయినాడు. చిన్నప్పుడు పట్టిన పట్టు చెల్లించుకోవలసిన వాడు. ఏది కావాలంటే అది అడిగేవాడు. సైకిలు, ఆ ఫోటో సైకిల్ కూడా తీసి ఇచ్చాము. 7 ఏళ్ల వరకు సైకిల్ దొక్కుతూ ఆడపిల్ల వేషం వేసుకునేవాడు. పాటల పిచ్చే జాస్తి వాడికి ఎక్కువ. ఎక్కడ ప్రోగ్రాములన్నా ఎక్కడ ఏదన్నా పోతూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు కూడా కొంచెం కోపడుతూ ఉండేవారు. శంకరాభరణం వచ్చిన తర్వాత నుంచి చాలా సంతోషపడ్డారు కూడా ఆయన. ఆజా ఆజా అనే హిందీ పాట ఒకటి ముఖ్యంగా వాడికి ఇష్టమైంది. జుమ్ జుమ్ బరిసే బాధలు అనే ఒక పాట. ఈ 2 హిందీ పాటలు పాడాలి వాడికి. మొట్టమొదటి నుంచి అదే అలవాటు. ఉయ్యాల్లో కూర్చొని పాటలు పాడుతుంటే కానీ వాడు నిద్రపోయేది వాడు కాదు. గూడూరులో కాళిదాస నికేతన్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. అది చాలా సంతోషమైంది మాకు. అవతల సినిమాలోకి వచ్చాడు. అనంతపూర్లో చదివాడు కదా, అక్కడ చదువు పట్టుకోలే. వాడికి ఆహారం సరిగా లేక తినలేక మెడ్రాస్ వచ్చి జయంతి టుటీరు కాలేజీలో చేరాడు. చేరినప్పటి నుంచి సినిమా మీదనే వాడికి వ్యామోహం జాస్తిగా ఉండింది. ఇట్లా కోదండపాణి మూలకంగా పైకి వచ్చాడు. మర్యాద రామన్నలో మొట్టమొదట పద్మనాభం తీసుకున్నారు, పాడిచ్చాడు. రఘురామయ్యతోటి సుశీలమ్మ గారితోటి ఒక గీటు పాడాడు.
చక్కగా పాడారని అది మొదలుకొని పైకి వచ్చేసాడని. అతను ప్రైవేట్ మాస్టర్లో పాడాడు. అది తీసుకొని వచ్చాడు మా ఊరికి కోనేటంపేటకు. మా నాన్నగారు పోయారు, పాపం సంతోషపడడానికి కూడా వీలు లేకుండా పోయింది. అది మొదలుకొని ఒక్కొక్క దాంట్లో వస్తూనే ఉన్నాడు. నన్ను పోషిస్తున్నాడు లక్షణంగాను. చెల్లెళ్ళందరినీ సమంగా చూసుకుంటున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలండి? నా ఆశీర్వాదం కూడా ఎప్పుడూ వాడికి ఉంటుంది. లక్షణంగా 100 ఏళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటాను. లాస్ట్లో ఆవిడ ఒక మాట అన్నారు చూసారా, మళ్ళీ పోషిస్తున్నాడు అని. నేనెవరిని పోషించడానికి, తల్లిని పోషించడం అనేది నేనెవరిని పోషించడానికి? నాకు జన్మనిచ్చింది ఆవిడ బాగోగులు చూడడం అనేటటువంటిది నాకు చాలా కనీస కర్తవ్యం. ఆ మాట ఆవిడ అనడం, నేను పోషించడం అండి మా అమ్మని. నేను ఐ కెనాట్, ఆ రుణాన్ని ఇలా ఏం చేసినా తీర్చుకోలేను. ఆవిడ గొప్పతనం ఆ మాట మాట్లాడేది. ఆశ్చర్యంగా ఉంది నాకు ఇంతసేపు ఆవిడ మాట్లాడడం అనేది. చాలా అరుదైన విషయం. అడిగిందే తడవుగా ఆ అదృష్టం మాకు ప్రసాదించినందుకు అమ్మకి మీకు చాలా 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 థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. మీ పాటల్లోని సుమధురాలన్నింటినీ పూలుగా చేసి బొకేగా మాకు అందించారే మీరు. మీకు పూలతో అర్చన చేసి కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపిస్తుంది నాకు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు. ఆ దేవుడికి ఇంత మంచి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, గాయకుడిగా జన్మనిచ్చిన కోదండపాణి గారికి, ప్రతి భాషలో నాకు పాటలు రాసిన కవులకి, అవకాశం ఇచ్చినటువంటి నిర్మాతలకి, సంగీత దర్శకులకి, నాకు సహకరించినటువంటి నా వాద్య బృందాన్ని అందరికీ, విని పెంచినటువంటి యావత్ భారతదేశానికి, ప్రపంచంలో ఎక్కడున్నా ఇంకా బాలుపాట కావాలని కోరుకుంటున్న వాళ్ళందరికీ మరొక పర్యాయం సవినయంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్. పూలు దారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడులమమ్మో అకటా దయలేని వారు మీ ఆడవారు, మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధమరంద మాధురి జీవితమెల్ల మీకై కృషించి నశించి సంథింగ్ అయిపోయే మా జీవములెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారవోతురు గదా, నరజాతికి నీతియున్నదా. శుభరాత్రి. శుభరాత్రి. వచ్చే వారం జుమ్మంది రాధం కార్యక్రమంలో మరో అతిథితో మీ ముందుంటుంది సునీత. థ్యాంక్ యూ వెరీ మచ్. జై స్వచ్ఛ భారత్. జై స్వచ్ఛ భారత్.